నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహారాష్ట్ర యవత్మాల్లో పర్యటించిన ప్రధానమంత్రి 4,900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోదీ. తమిళనాడులో 17,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కేంద్రం నిర్మించిన ప్రాజెక్టులు భారీగా ఉన్నాయన్న నరేంద్ర మోదీ. నేడు సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు. యువతలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధుల విడుదల. తాడేపల్లి నుండి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మార్చి 3న పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం. 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసేలా ఏర్పాట్లు. ఇక వార్తలోని వివరాలు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో మహారాష్ట్ర భాగస్వామ్యం ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ వంటి వీరులు నడిచిన నేలలో సేవ, ధీరత్వంతో కూడిన గాథలున్నాయన్నారు. మహారాష్ట్ర యవత్మాల్లో రైలు, రోడ్డు, రహదారి, నీటిపారుదలకు సంబంధించి 4,900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ఈరోజు ప్రారంభించుకున్న అభివృద్ధి పనులు మహారాష్ట్ర ప్రగతిని పెంచుతున్నాయన్నారు. 2014కు ముందు దేశంలోని గ్రామాలలో త్రాగునీటి సమస్య అధికంగా ఉండేదని, దీనికి ముగింపు పలికేందుకు హర్ ఘర్ జల్ హామీ ఇచ్చి దానిని సాకారం చేసుకున్నామన్నారు. अन्य भागों से बहुत बड़ी मात्रा में हमारे किसान भाई बहन जुड़े हैं। मैं उनका भी यहां से स्वागत करता हूं। भाइयों और बहनों, मैं छत्रपति शिवाजी महाराज की इस पावन भूमि को श्रद्धापूर्वक वंदन करता हूं। महाराष्ट्र की संतान और देश की शान डॉक्टर बाबा साहब आंबेडकर को भी मैं नमन करता हूं। यवतमाळ, वाशिम, तांडेर, मारगोर, बंजारा भाई, भिया, नायक, गाव, कारभारी, तमनून, हाथ जोड़न, राम रमी। साथियों, मैं 10 साल पहले जब चाय पर चर्चा करने यवतमाल आया था तो आपने बहुत आशीर्वाद दिया और देश की जनता ने एनडीए को 300 पार पहुंचा दिया। फिर मैं 2019 में फरवरी के महीने में यह आया था, तब भी आपने हम पर खूब प्रेम बरसाया। देश ने भी तब एनडीए को 350 पार करा दिया और आज जब 2024 के चुनाव से पहले मैं विकास के उत्सव में शामिल होने आया हूं, तब पूरे देश में एक ही आवाज गूंज रही है, अब की बार मैं यहां अपने सामने देख रहा हूं, इतनी बड़ी तादाद में माताएं बहनें हमें आशीर्वाद देने आई हैं। इससे बड़ा जीवन का सौभाग्य क्या हो सकता है। गांव गांव से मैं इन माताओं बहनों को विशेष रूप से प्रणाम करता हूं।
తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17,300 కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో తుత్తుకుడిలోని చిదంబరనార్ పోర్టులో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్లాండ్ వాటర్ బే నౌకను ప్రారంభించారు. 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 లైట్ హౌస్లలో పర్యాటక సౌకర్యాలను జాతికి అంకితం చేశారు. తుతికోరిన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెసల్ తమిళనాడు నుండి కాశీకి పయనించనుందని, దీనిని తమిళనాడు ప్రజలు వారణాసికి ఇస్తున్న కానుకగా భావిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు బలాన్నిస్తాయన్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ దేశ భవిష్యత్తుకు సుస్థిర అభివృద్ధిని అందిస్తోందని, గత 10 ఏళ్లలో తమిళనాడులో కేంద్రం నిర్మించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు భారీగా ఉన్నాయన్నారు. అనేక రెట్లు వృద్ధిని సాధించినటువంటి సముద్ర సంబంధ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. ఈరోజు ప్రారంభించిన మల్టీ మోడల్ ప్రాజెక్టులు స్వచ్ఛమైన రవాణాను అందించడంతో పాటు జల మార్గాల ప్రయాణ ఖర్చు తగ్గుతుందన్నారు. In Thoothukudi, many projects are being inaugurated or having foundation stones laid. These projects are an important part of the roadmap for a developed India. One can also see the spirit of Ek Bharat, Shrestha Bharat in these developments. These projects may be in Thoothukudi, but they will also give momentum to development in many places across India. साथियों, आज देश विकसित भारत के लक्ष्य पर काम कर रहा है और विकसित भारत में विकसित तमिलनाडु की उतनी ही बड़ी भूमिका है। 2 साल पहले जब मैं कोयम्बटूर आया था, तब मैंने चिदम्बरनार पोर्ट की कार्गो क्षमता बढ़ाने के लिए कई प्रोजेक्ट शुरू किए थे। मैंने तब इस पोर्ट को शिपिंग का एक बड़ा हब बनाने का वादा किया था। आज वो गारंटी पूरी हो रही है। बीओ चिदम्बरनार पोर्ट, इसके लिए जिस आउटर हार्बर कंटेनर टर्मिनल का लंबे समय से इंतजार किया जा रहा था, आज उसका शिलान्यास हुआ है। इस एक प्रोजेक्ट में 7,000 करोड़ रुपए का इन्वेस्टमेंट होगा। 900 करोड़ रुपए के कई प्रोजेक्ट्स का आज लोकार्पण हुआ है। इसके अलावा आज अलग अलग पोर्ट पर करीब 2,500 करोड़ रुपए के 13 नए प्रोजेक्ट का भी यहां से शिलान्यास हुआ है। తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరునల్వేలిలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సకారాత్మక పాత్రను పోషిస్తోందని తెలిపారు. తమిళనాడు ప్రజలు బీజేపీ పట్ల ఎల్లప్పుడూ విశ్వాసంతో చూస్తున్నారన్నారు. ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తమిళనాడులో మహిళలకు ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్లను అందించామన్నారు. ఈ రాష్ట్రానికి కేంద్రం అందించిన అభివృద్ధి సంక్షేమంతో ఈ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు అన్ని వర్గాల వారి అభిమానాన్ని పొందగలిగామన్నారు. तमिलनाडु के लोग बीजेपी को बड़ी आशाओं से देख रहे हैं। लोग देख रहे हैं कि कैसे बीजेपी ने देश में संवेदनशीलता और सामाजिक न्याय की सकारात्मक राजनीति को आगे बढ़ाया है। तमिलनाडु का ये असीम प्रेम, ये विश्वास
हमारे लिए एक बहुत बड़ी जिम्मेदारी है और बीजेपी इस जिम्मेदारी को पूरा करने में आपके विश्वास पर खरा उतरने कोई भी कमी नहीं छोड़ेगी। ये भरोसा मैं आपको देने के लिए आज आपकी धरती पर आया हूं। ये मोदी की गारंटी है। नंदरगढ़े ಇದು మోదీయిన గ్యారంటీ. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, భారతరత్న సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన కాంతి కిరణాలకు సంబంధించిన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది వికసిత భారత్ కోసం దేశీయ సాంకేతిక పరిజ్ఞానం ఇతివృత్తంతో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్రీయ భావాలు, ఆవిష్కరణలు, సాంకేతికతపై తన ఆలోచనలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యువతలో పరిశోధనలు, ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వికసిత భారత కలలను సాకారం చేసుకునేందుకు ఇది చాలా ముఖ్యమన్నారు. నేడు వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 3వ విడత పెట్టుబడి సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి 13,500 రూపాయల చొప్పున 4 ఏళ్లు ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాగు అందించారు. 53 నెలల్లో ఈ రోజు అందించిన నిధులతో కలిపి మొత్తం 34,288 కోట్లకు చేరుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఈ రోజు అందించిన వడ్డీ రాయితీతో సహా 2,050 కోట్ల రూపాయలు చెల్లించినట్లయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ బకాయిలను సైతం తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, మన ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు రైతులు, రైతు కూలీల సంక్షేమానికని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు, వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం, ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో ఇప్పుడొక చిన్న విరామం. 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా,
ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీలుగా పేరు మార్చి తమవిగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేవైఎం కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగలింగం అయోధ్య రామయ్య అన్నారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అందించే ప్రతి పథకానికి స్టిక్కర్లు మార్చి తమవిగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బీజేవైఎం కోశాధికారి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మచిలీపట్నంలో మెడికల్ కళాశాల, పోర్టు నిర్మాణం కేంద్రం చేపడితే రాష్ట్రం తన ఘనతగా చెప్పుకుంటుందన్నారు. అమలు చేయబడుతున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏటా 3 దఫాలు 2000 చొప్పున 6000 రూపాయలు రైతులకి కేంద్ర ప్రభుత్వం అందించే స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం తానిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7500 రూపాయలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6000 రూపాయలను యాడ్ చేసుకుని ఇచ్చేసింది. కానీ ఈ రోజున ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా తను ఏదో ఇస్తున్నట్టుగా వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతోటి పెద్ద ఎత్తున అన్ని పేపర్లో మెయిన్ పేపర్లో వేసుకుంటాం. చాలా బాధాకరం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం వచ్చాయా అంటే స్టిక్కర్ వేసుకుంటా ఉండవచ్చు, అంతకుమించి ఏం లేదు. రైతు భరోసా కేంద్రాలు, కిసాన్ సమృద్ధి కేంద్రాలన్నింటిని కూడా రైతు భరోసా కేంద్రాలుగా చెప్పుకుంటాం. అలాగే ఈ మచిలీపట్నం కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కాలేజీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి ఇస్తే ఇక్కడ ప్రజాప్రతినిధులు తాను తెచ్చుకున్నట్టుగా చెప్తారు. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు కానీ లేదు మనుషులు పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడేటువంటి స్కీములు కూడా జరుగుతూ ఉన్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకునేటువంటి నిధుల్ని తీసుకుంటానే ఉంది. ఇక్కడ కానీ వీళ్ళ పేరుతోటి వీళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి ప్రతి చోట కూడా ప్రచారం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ అని చెప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి మహాతల్లి ఆమె కూడా నరేంద్ర మోడీ గారి గురించి చాలా ఆయన ఏం చేశారని అడుగుతున్నారంటే దానికి ఈయన చేసినటువంటి అమ్మ మీ అన్నగారు అక్కడి నుంచి నిధులు తెచ్చుకుంటున్నాడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకైతే ఏమీ చెప్పట్లా, అన్నీ మీ అన్నగారే ఇచ్చుకుంటున్నట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 ఏళ్లలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారని శ్రీకాకుళం వాసులు తెలిపారు. వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ఒకప్పుడు కశ్మీర్లో కల్లోల పరిస్థితులు ఉండేవని, నేడు దేశ ప్రజలకు పర్యాటక ప్రాంతంగా మారిందన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఉజ్వల యోజన ద్వారా కోట్లాది ప్రజలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రధానిగా అనేక రకాల స్కీములు తెచ్చారు. అనేక రకాల స్కీములో ఆయన మానసపుత్రిక స్వచ్ఛ భారత్ అంటే మీరున్న ప్రదేశాల్లో పరిసర ప్రాంతాలు చక్కగా నీట్గా ఉంచుకొని అక్కడ మంచి మంచి మొక్కలేసి ఆ మొక్కల తాలూకా ఆక్సిజన్ గాలిని పీల్చి ఆయువు పెంచుకోవడానికి గొప్ప అవకాశం అది స్వచ్ఛ భారత్. అది ఉజ్వల్ భారత్ అని, మేక్ ఇన్ ఇండియా అని, విశ్వకర్మ యోగా అంటే ప్రతి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి ఆ స్కీమ్ పెట్టారు. అలాగే రైతులకి కిసాన్ యోజన అని పెట్టారు. రైతులకి చాలా ఆర్థికంగా సహాయం చేస్తూ వారి మంచి పంటలు పండించడానికి అద్భుతమైన హెల్ప్ చేస్తున్నారు. పేద ప్రజలకి ముఖ్యంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం అనేక రకాల 13 స్కీమ్స్ పెట్టారు 2004లో. ఆ స్కీమ్స్ అన్నీ కానీ ఇంప్లిమెంట్ అయితే పేదోడు అన్నోడు మరి మన భారతదేశంలో ఉండడు. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ వస్తాడు అనేటువంటి చరిత్రకారుల నమ్మకాన్ని నిలబెడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి
శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ జాతిలో చైతన్యం నింపడమే కాదు, ఈ జాతికి స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ దశాదిశ నిర్దేశం చేస్తూ 370 ఆర్టికల్ అయితేనేమి, త్రిబుల్ తలాక్ అయితేనేమి, అలాగే ఆయుష్మాన్ భారత్ అయితేనేమి, అనేక రంగాల్లో అనేకమైనటువంటి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాదు, ఆర్థిక రంగంలో కూడా టాప్ 3లోకి ఇండియా వస్తుందని నమ్మకంతో ప్రజల్లో మోటివేట్ చేస్తూ ఆర్థికాభివృద్ధిని కూడా కలిగిస్తూ పేదరికాన్ని నిర్మూలించడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫ్రీగా ఆహార ధాన్యాలు పేదలకి పంపిణీ చేస్తూ ఈ దేశానికే వన్ని తెచ్చినటువంటి ప్రధానమంత్రి ఉండడం అనేది జాతి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ జాతి చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా మిగిలిపోయే ఏకైక ప్రధాని మోడీ అని సగర్వంగా చెప్పగలం. ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాకు ఒక మంచి ఇల్లును శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆయనకి ఎంతగానో నేను కొనియాడుతున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నీటి పథకం ఉంది కదా సార్, దాని విషయంలో కూడా మా ఇంటికి ఒక కొలై కూడా ప్రొవైడ్ చేయబడింది. అది కూడా ఆయన యొక్క పుణ్యమే. కాబట్టి నా బట్టి అనేక మంది కూడా లబ్ధి పొంది ఉన్నారు. ఆ లబ్ధి పొందిన వారు కూడా ఎంతగానో మేము నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి మా యొక్క సొంత ఇంటి కళ మేము ఏదైతే కట్టుకోవాలని అనుకున్నామో, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు ఆ యొక్క కోరికను మేము ఈరోజు తీర్చుకోగలిగే ఒక అవకాశం వచ్చింది, ఇచ్చారు కూడా. దాన్ని బట్టి మరి నీటి కొరత కూడా విషయంలో కూడా ఆయన ఎంతగానో జల సమృద్ధి అనే కార్యక్రమం విషయంలో మరి సహకరించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 2,95,585 మంది రైతన్నలకు గాను 59,67,00,000 లబ్ధి చేకూరిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 5 విడతల్లో రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 1,820 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిందన్నారు. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ 2023-24 3వ విడత అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం పంట రుణాల కింద వైఎస్ఆర్ 0 వడ్డీ కూడా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. మరి మన జిల్లా వరకు చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ ఇంతవరకు మన జిల్లాకి గత 5 ఏళ్ళలో 2,95,585 మంది రైతులకు గాను 1,820 కోట్లు మరి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. 95,585 మంది రైతులకు 59,67,00,000ని మరి ఈరోజు 3rd ఇన్స్టాల్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనలో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు పారదర్శక పాలనను ముఖ్యమంత్రి అందించారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పెలలో 62 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని 100% నెరవేర్చామన్నారు. ఇక్కడ మీకు సెంటర్ స్టార్ట్ అవుతుంది. చిన్న చూస్తే ఇక్కడ ఒక 65 రకాల మందులు ఇక్కడ దొరుకుతాయి. కల్లెపల్లి హాస్పిటల్లో 2 ఉన్నటువంటి డాక్టర్లు ఉన్న హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నీకు పాము కోటతో సహా మిగతా అన్ని వాళ్ళు అక్కడ చేసిస్తారు. లేదు అక్కడ దాటిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదు, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళాలంటే దానికి కూడా 25 లక్షల వరకు ఖరీదైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి సదుపాయాన్ని రాష్ట్రంలో పెట్టాం. అయితే ఇవన్నీ ఈ భవనమేనా? దీనికి కావాల్సిన రిక్రూట్ చేశాం. కల్లేపల్లి హాస్పిటల్ కావాల్సిన డాక్టర్లు, స్టాఫ్ని రిక్రూట్ చేశాం. ఊరు డాక్టర్ రావడానికి వ్యాన్ పెట్టాం. 15 రోజులకు ఒకసారి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న కుటుంబానికి డాక్టర్లే చేసేటట్టుగా సెటప్ పెట్టాం. మందులన్నీ పెట్టాం. పెద్ద హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం చేశాం. 900 బెడ్ల హాస్పిటల్ డాక్టర్లు గట్ట ఖాళీ లేకుండా నింపాం. ఈ ప్రభుత్వ కాలంలో 58,000 మంది
డాక్టర్లని, నర్సుల్ని రిక్రూట్ చేసామంటే ఆలోచించండి. ఇదొక విప్లవం అనమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పీఎం కిసాన్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 3వ విడతగా 22,94,353 మంది రైతన్నలకు 59 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. మూడో విడత కింద అంటే ఈ 2023-24 సంవత్సరం గాను మూడో విడత. అదేవిధంగా రైతులందరికీ కూడా ఏదైతే వైఎస్ఆర్ సున్నా మనకి పంటల రుణ రాయితీకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఈ 2 కార్యక్రమాలు కూడా ఈరోజు మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రైతుల ఖాతాకి దానికి సంబంధించిన అమౌంట్స్ అన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి సంబంధించి దాదాపు ఒక 2,94,000 మంది రైతులకు గాను 59 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ లాస్ట్ ఫేజ్ ఏదైతే మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ వాళ్ళ ఖాతాలో కూడా ఈరోజు జమ. అదేవిధంగా ఏదైతే గతంలో మరి ప్రభుత్వము మాట ఇచ్చిన విధంగా రైతులకి వైఎస్ఆర్ సున్నా పంట రుణాలకు సంబంధించి కూడా ఈ రాయితీ ఏదైతే ప్రకటించిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి దాదాపు 83,524 మంది రైతులకు గాను ఒక 17,25,00,000 రూపాయలు వారి యొక్క ఖాతాలోకి ఈరోజు జమ అవుతారు. చిత్తూరు జిల్లా పొంగునూరులోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసంలో నిర్వహించే 3 రోజుల కుంకుమార్చన పూజలు ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయని ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంకుమార్చన పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం తరపున అమ్మవారి వెండి ప్రతిమ, పసుపు, కుంకుమ ప్రసాదాలు అందజేశారని భక్తులు తెలిపారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కుంకుమార్చన ఈరోజు మాఘమాసంలో 2వ రోజు జరిగింది. ఈ లక్ష కుంకుమార్చనలో మొదటి విడతలో 50 జంటలు పాల్గొనడం జరిగింది. అత్యంత వైభవంగా జరగడం జరిగింది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఆ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు 2 పార్టీలు ఏకమయ్యాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పత్తిపాడు వద్ద తెలుగుదేశం, జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో జెండా పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ 5 కోట్ల మంది ఆంధ్రులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు తాము కూటమిగా ఏర్పడ్డామని, ఈ కూటమి విజయంతో రాష్ట్ర దశ దిశను మార్చనున్నట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు జన విజయ కేతనం జెండా సభ ఇది. ఈ రోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 తాడేపల్లిగూడెం చరిత్ర తిరగ రాసే రోజు ఈ రోజని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రాన్ని తమ్ముళ్ళు మనం ఇక్కడ మాట్లాడుకునేది బయట కూడా చూపించాలి. నాకు ఎదురుగా ఉండే అందరూ మీ జెండాలు దించాలి. తెలుగుదేశం, జనసేన జెండాలు దించి మీటింగ్ అవుతానే మళ్ళా ఎగరేద్దాం. కొంచెం దించండి, లేకుంటే మడిచిపెట్టుకోండి. బ్యానర్ కూడా తమ్ముడు, బ్యానర్ కూడా భీమవరం బ్యానర్ కూడా నువ్వు సంసిద్ధం నాకు తెలుసు. బ్యానర్ కూడా దించండి దయచేసి. క్రమశిక్షణ కలిగిన మా తమ్ముడు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,35,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అంగన్వాడీలు, గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లతో ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మొదటి రోజునే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి రోజు చుక్కల మందు వేయించుకొని చిన్నారులను గుర్తించి తదుపరి 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.